అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు జరిపిన సంఘటన ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సంచలనంగా మారింది. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఒకసారిగా ట్రంప్పైకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్ ట్రంప్ చెవికి తగిలింది. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది ఆయనను హాస్పిటల్కి తరలించారు. ఇక కాల్చిన వారిలో ఒకరిని పోలీసులు కాల్చి చంపగా మరో వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న FBI దర్యాప్తు చేపట్టింది. ఈ కాల్పులు జరిపింది 20 ఏళ్ల కుర్రాడని FBI తేల్చింది. అతడి పేరు థామస్ క్రూక్స్ అని వెల్లడించింది. అయితే ట్రంప్పై దాడికి ముందు నిందితుడు సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. పెన్సిల్వేనియాలోని బెతిల్ పార్కు చెందిన 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్ అని అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం మాథ్యూ క్రూక్ ఇంటి వద్ద భారీగా సెక్యూరిటీని ఏర్పాటు చేసిన అధికారులు ఆ ప్రాంతంలోకి ఎవరిని అనుమతించడం లేదు. అయితే అమెరికా ప్రభుత్వం ఓటింగ్ రికార్డులో ఉన్న వివరాల ప్రకారం మాథ్యూ క్రూక్ రిపబ్లికన్ పార్టీ మద్దతుడని వెల్లడైంది. ఇక మాథ్యూ క్రూక్స్ నిందితుడు అని FBI గుర్తించకముందే అతని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కొన్ని మీడియా సంస్థలు కూడా మాథ్యూ క్రూక్ పేరును వెల్లడించాయి. మరోవైపు ట్రంప్పై కాల్పులు జరపడానికి ముందు మాథ్యూ క్రూక్ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందులో తను రిపబ్లికన్ పార్టీని, డొనాల్డ్ ట్రంప్ని ద్వేషిస్తున్నట్లు మాథ్యూ క్రూక్ చెప్పినట్లుగా ఉంది. మరోవైపు పెన్సిల్వేనియాలోని ట్రంప్ ప్రసంగించడానికి ఏర్పాటు చేసిన స్టేజ్కి కొంచెం దూరంలో మాథ్యూ క్రూక్ ఈ దాడిని చేసినట్లు తెలుస్తుంది. ఓ బిల్డింగ్ పైకి ఎక్కిన మాథ్యూ క్రూక్ ఈ కాల్పులు జరపనట్లు స్పష్టమవుతుంది. వెంటనే అప్రమత్తమైన అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు మాథ్యూ క్రూక్ని కాల్చి చంపేస్తారు. అయితే అత్యంత భద్రతగా ఉండే ట్రంప్ పైన కాల్పులు చేయడం ప్రస్తుతం పెను సంచలనంగా మారింది. ఈ ఘటనను అమెరికానే కాకుండా ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జరిగిన ఘటనపై తాజాగా ట్రంప్ స్పందించారు. అసలు ఘటన ఎలా జరిగిందనేది వివరించారు. ఈ క్రమంలోనే ఆయన కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. కాల్పులో తన కుడి చెవి పైభాగంలో బుల్లెట్ తగిలిందని ట్రంప్ తెలిపారు. అయితే ఏదో ఊహించని ఘటన జరిగిందని తనకు అర్థమైందని, దూరం నుంచి తన పైకి ఏదో దూసుకు వచ్చినట్లుగా ఒకసారిగా శబ్దం వినిపించిందని వెల్లడించారు. ఆ తర్వాత తన చర్మంలోకి బుల్లెట్ దూసుకుపోయిందని తనకు అర్థమైందని వివరించారు. ఆ సమయంలో తన చెవి నుంచి చాలా రక్తం కారిందని, ఆ తరువాత ఏం జరిగిందో గ్రహించినట్లు చెప్పారు. అయితే ఆయన బాగానే ఉన్నట్లు డాక్టర్లు మీడియాకు తెలిపారు. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.